చేసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ముచ్చట్లు షురు. కేసీఆర్ సారు కనబడితే చాలు మనకు తెలియకుండానే మనసుకు మస్త్ ఆనందం అనిపిస్తుంది. సారును చూస్తే చాలు మన నోట్లకెళ్ళి జై తెలంగాణ మాట వస్తుంది. అంతే కదా, కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సారు. అయితే కొన్నొద్దుల సంధి సారుకు పానం మంచిగా లేకుండే కదా, సారు కోసం మన తెలంగాణ అంతా మస్తు దండ్లాడింది. అగో ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతోని సారొచ్చిండు, రంగంలకు దిగిండు. పాండ్రి మరి మనం కూడా కేసీఆర్ సార్ను కలుద్దాం రాండ్రి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇగో బేస్తారం నాడు ప్రతి ఒక్కరి గుండెలకెళ్ళి వెళ్ళిన మాటలలో ఇవి. సారును చూసుడుతోనే ఎన్నో గుండెలు ఉప్పొంగిపోయినాయి. కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారానికి వస్తున్న ఎరుకవుడుతోనే లీడర్లు అభిమానులు అసెంబ్లీ కాడికి వచ్చిర్రు. ఆ అసెంబ్లీ చుట్టుముట్టు ఏడ చూడు పబ్లికే. ఇక మన జనాలు టీవీల ముందు కూర్చొని కేసీఆర్ సార్ను కళ్ళారా చూసి సంబరపడ్డారు. అగో సార్ అసెంబ్లీలో అడుగు పెడుతుండు చూడుర్రి. స్పీకర్ సారు కేసీఆర్ సార్తోని విమానం నింపించిండు. ఈ ప్రమాణ స్వీకారానికి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు వచ్చిర్రు. తెలంగాణ శాసనసభ్యుడైన నేను సెల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను సభ నియమాలకు కట్టుబడి ఉండాలని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణించాను. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముడిసినాక అసెంబ్లీలో ఉన్న ఆఫీస్లో కూర్చున్నాడు కేసీఆర్ సార్. లీడర్లు, కార్యకర్తలు, జనాలు కేసీఆర్ సార్ దగ్గరికి వచ్చి శనార్థులు చెప్పి ఇగో ఫోటోలు దిగిరి. ఇట్లా సారు కూడా కనబడ్డ ప్రతి ఒక్కరిని మంచి చెడ్డ అరుసుకొని వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. అగో పెండ్లంటేనే అదో పెద్ద రామాయణం కదా. చుట్టాలు, దావతులు, సంబరాలు, అలుగుడు, గులుగుడు, బ్యాండు బాజాలు, బారాతులు ఇవన్నీ ఉంటాయి. అందరి ముందు పెండ్లి పిల్లగాడు లగ్గం చేసుకుంటారు కదా. అయితే ఇంత పెద్ద తతంగము లేకున్నా, ఎవలొచ్చినా రాకున్నా పెండ్లిల మాత్రం పెండ్లి పిల్లగాడు ఉండాలి కదా. కానీ ఒక ఊళ్ళనోళ్ళ పెండ్లి పిల్లగాడు లేకుండానే కొందరు అక్కలకు లగ్గాలైనాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదోళ్ళ 100 మంది పెండ్లి పిల్లగాడు లేకుండానే లగ్గాలు చేసుకున్నారు. కావాలంటే చూడుండ్రి మీరే. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బలియా అనే జిల్లాలో ఉన్నాం. వల్ల ఈయన్నే సామూహిక లగ్గాలు అవుతున్నాయి. అంటే 100 మంది ఒక్కటేసారి పెళ్లి చేసుకునే కార్యం అన్నట్టు. ఈ లగ్గాలను కూడా అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి ఏపిస్తుంది. ఇగో ఈడ చూడుర్రి మరి. ఇగో ఈ వరుసంబడి లగ్గాలు చేసుకునే ఆడవిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ ఎదురుగా పెళ్లి పిల్లగాడు లేడు. ఆ ఆడోళ్లే వాళ్ళ మెడల వాళ్ళే దండలు వేసుకున్నారు. గతం పెళ్లి అయిపోయింది. అక్కడ ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ ఇచ్చింది, ఇక మీ పెళ్లి అయిపోయింది, ఇక ఓర్రి అని. మరి పిల్లగాడు లేకుండా లగ్గమేంది అని అనిపించచ్చు. ఇవన్నీ దొంగ పెళ్లిలు. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో పెళ్లి చేసుకునే జంటలకు అక్కడి సర్కారు 51,000 రూపాయల ఇనాం ఇస్తుందల్లా. ఇంకేమున్నది, ఆ 51,000 కోసం అక్కడ దొంగ లగ్గాలు చేసుకుంటుర్రు. అక్కడి ఆఫీసర్లు కమిషన్ల కోసం కొందరు ఆడోళ్లను పట్టుకొచ్చి వాళ్ళకే లగ్గాలు చేయించిర్రు. ఫోటోలు కూడా కొట్టించిర్రు. ఇక పెళ్లి కార్యం అయిపోయినాక మనిషికి 51,000 రూపాయలు కూడా ఇప్పించిర్రు. ఈ 51,000 రూపాయలల్లా ఈ ఆడోళ్ళు కొంత, ఆఫీసర్లు కొంత పంచుకున్నారట వెనుక. అంటే ప్రభుత్వం ఇచ్చే పెళ్లి పైసల కోసం ఉత్తుత్తి లగ్గాలన్నట్టు ఇవి. కథపాడుగాను ఏందోల్లా ఇది. పైసల కోసం డూప్లికేట్ లగ్గాలు చేసుకునేంది, అది కూడా ఆఫీసర్లే దగ్గరుండి చేపించుడేంది, ప్రభుత్వం వాళ్లకు పైసలు ఇచ్చుడేంది. మంచిగానే ఉన్నారు పాటు అందరికందరు. అంటే అందరు దొంగలే అన్నట్టు, అంతే కదా. మరి గట్లనే కనబడుతుంది నాకైతే. గిట్లున్నదల్లా ఉత్తరప్రదేశ్లో స్కీముల కథ. ఇప్పుడు మనం ఏటీఎంకు ఎందుకు పోతాం వల్ల, ఇంకెందుకు మల్లీశ్వరి గాయంత తెలియదా పైసలు తీసేటెందుకు అని అంటారు కదా. బరాబరే, ఏటీఎం మిషన్ల కారట్ పెట్టాలి, నంబర్ కొట్టాలి, పైసలు ఎన్ని కావాలనో కట్టుకొత్తాలి, నోట్లు బయటకు వెళ్తాయి కదా. కానీ ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన ఏటీఎంను చూపిస్తా. అందులోకెళ్ళి పైసలు వెళ్తలే వల్ల ఏం వెళ్తున్నాయో చూస్తారా, చూడుండ్రి మీరే. అయితే గిదే నేను చెప్పిన గా ఏటీఎం మిషిని తమిళ భాషలో రాసున్నది కదా. సరే ఏ భాషలో ఉంటే మనకేంది గాని, ఇగో మిషన్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇగో ఇంట్లో 10 రూపాయల నోటు పెట్టాలి. అటెనక ఏమైతుందంటే హాయ్ సంచి చేయి సంచి వెళ్ళింది కదా,
అగో ఎంత మంచిగా ఉన్నదో చూడు. ఏదో సంచంటారే దీన్ని. ఆ జూట్ బ్యాగు కానీ ఏటీఎం అంటే పైసలు వెళ్ళాలే గాని గీ సంచులు బ్యాగులు ఎల్లుడేంది అని అనుకుంటున్నారా? అట్లా అనుకోకురోల్లా ఇదంతా పర్యావరణం పరిరక్షణం అనే కాన్సెప్ట్ మీద తయారైన ఏటీఎం అన్నట్టు. గా పుదుచ్చేరి ప్రభుత్వం కొత్తగా పెట్టింది ఏటీఎం. ఇప్పుడు అందరూ కొత్తిమీరకు కవరే, చికెన్ కు కవరే, ప్రతిదానికి వరకు సంచులే వాడుతురు కదా. మరి గట్ల వరకు కవర్లు ఎక్కువ వాడితే మన వాతావరణమే దెబ్బతింటాయే. అందుకే ఇగో ఇసొంటి సంచులు జనానికి అలవాటు చేస్తారు. పండ్ల పని వాటి కోసం సపరేట్ ఏటీఎం మిషన్ కూడా పెట్టిరుల్లో. ఇంట్లో 10 రూపాయల నోటు పంపితే ఇగో గీ బ్యాగ్ వెళ్తది అన్నట్టు. మంచిగున్నది కదా కాన్సెప్ట్. ఇక గిట్లనన్న రోడ్ల మీద మిషన్లు పెడితే జనాలు చేయి సంచులు తీసుకొని కవర్లకు దూరం అవుతారని ఉపాయం చేసిరన్నట్టు. అదన్నట్టు ముచ్చట. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెన్నడో, మంచు కురిసే వేళలో. ఇప్పుడు ఇంకో పాట. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ ఓ సందమామ. ఇప్పుడు ఇంకో రాగం. అందాలలో అహో మహోదయం ఈ లోకమే శుభోదయం. ఓష్ని కొంపదీసి పారిపోతురా ఏందోళ్ళవును మీరు? అరే అరే అట్లా వారిపోకురి, రాగురి. ఇక నా గాన కచేరి బంద్ చేస్తా కానీ మీరైతే ఆడనే కూర్చోర్రి. అసలు ముచ్చట ఏందో చూడురిగా. వారెవ్వా, ఇగో ఈ సీన్లు చూసే నేను గా పాట అందుకున్నది. చూసిర్రా అటు కాశ్మీర్ దిక్కెట్లున్నదో, ఎటు చూడు మంచే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గిత్తరాఖండ్ గిట్లా అటుకెళ్ళున్న రాష్ట్రాలను మంచు కప్పి పడేసింది. చెట్లు పుట్టలు ఇండ్లు రోడ్లు అన్న ఫరకే లేదు. ఎటు చూడు బరఫే కనబడుతుందోల్లా. ఇగో గీసుంటోళ్లకు గిట్ల మంచుల తిరగాలనని, ఆడుకోవాలనని, ఎంజాయ్ చేయాలనని మస్తు కాయిష్ ఉంటది. అందుకే గీ జనవరి ఫిబ్రవరి నెలలల్లా వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ కాశ్మీరు కస్తారు. గిట్ల మంచుల తిరుగుకుంటా ఉరుకుకుంటా పాటలు వాడుకుంటా మురిసి ముప్పందమైతారు. అన్నట్టు ఆడ బద్రీనాథ్ కేదార్నాథ్ గుళ్ళు కూడా మంచుతోనే కప్పుకున్నాయుల్లో. ఆ మంచుల ఇంకా మంచిగా కనబడుతున్నాయి. పాండ్రి మనం అట్లట్లా ఈ మంచుల్ని తిరిగినట్టు చేద్దాం. నిజం చెప్తా అన్న, ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి సంది ఆటో డ్రైవర్లకు మస్తు అంటే మస్తు అవస్థ అవుతుందల్ల. వాళ్ళ కడుపు కొట్టినట్టే అయిందట. ధర్నాలు చేసిర్రు, బాధపడుకుంటా గోడు చెప్పుకున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకుంటలేదట. అందుకే ఒక ఆటో అన్న ఏం చేసిండంటే, నా నోటితో నేను చెప్పుడు కాదు కానీ చూడండి మీరే ఏం చేసిండో. రామచంద్ర, అన్నం పెట్టే ఆటోనే మంట పెట్టి కాల్చుకున్నాడు ఒక డ్రైవరు. అది కూడా ప్రజాభవన్ ముంగట్నే ఆటోను కాల్చి పడేసిండు. అగ చూడురి మంటలల్లా ఎట్లా మాడి మనిషి అవుతున్నదో. ఇట్లా మాడిపోయేది ఆటోనే కాదు, డ్రైవర్ల కడుపులు కూడా నట. ఇదే ముచ్చట రేవంత్ రెడ్డి సార్కు మంచిగా అర్థం కావాలని ఆటో డ్రైవరు ఇట్లా సొంత ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. మనం అనుకుంటాం గానీ అసలు ఆటో డ్రైవర్లకు బొచ్చెడు కష్టాలుంటాయొల్లా. వాళ్ళు ఆటోను ఫైనాన్స్లో తెచ్చుకుంటారు. గిరాకీ పైసలతోనే ఇల్లెళ్ళాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి, కుటుంబాలను నడుపుకోవాలి. వాళ్లకు గిరాకులు లేకుంటాయి. నిద్ర కూడా పడతలేదట వాళ్లకు. ధర్నాలు చేసినా పట్టించుకున్నోళ్లే లేరు. అందుకే ఈ ఆటో అన్న గీ పని చేసిండు. ఘోరం కదా. ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెడితే పెట్టుకొని, కానీ ఆ స్కీముతోని లాస్ అయిన డ్రైవర్లకు హిమ్మతి ఇయ్యాలి, భరోసా ఇయ్యాలి కదా అని పబ్లికే అంటుర్రు. ధూమ్ధామ్ ముచ్చట్లు సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ఇవన్నట్ల ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.